హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు కాకరకాయతో మునగాకు వేపుడు చాలా బాగుంటుంది. ఒక్కసారి చూడండి. 3 నిమిషాలు మన ఆరోగ్యం కోసం మనమే చూసుకోవాలి. ఫస్ట్ కాకరకాయలు అనేది మొత్తం ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి. సన్నగా గీరేసి ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులో ఉప్పు వేయాలండి. ఉప్పు వేయడం వల్ల చేదు అనేది పోతుంది. పసుపు వేసి బాగా అందులో ఉప్పు పసుపు 2 వేయడం వల్ల అందులో ఉన్న చేదు అనేది మనకు పోతుందండి. ఈ విధంగా అలాగే కలిపి ఒక 10 నిమిషాలు పెట్టిన తర్వాత నీళ్లు ఊరినట్టుగా ఉంటుంది. ఈ విధంగా కొంచెం వాటర్ కలిపి బాగా గట్టిగా పిసకాలండి. ఈ విధంగా పిసికేసిన తర్వాత ఆ నీళ్ళు అనేది వంచేసి మళ్ళీ నీళ్ళు పట్టుకొని వాటిని కొంచెం ఒక బాండీ పెట్టి ఆ బాండీలో మనం ఈ విధంగా తీసుకొని నీట్గా పిండుకున్న వాటిని మనం బాండీలో వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకోవాలి. కాకపోతే మనం ఫస్ట్ బాండీ పెట్టిన తర్వాత ఆయిల్ ఏమి వేయద్దు. వీటితో మాత్రమే ఈ విధంగా చేసుకోవాలి. ఫస్ట్ ఒక 2 నిమిషాలు నీటి అంతటిని అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేయాలండి. అది ఈ విధంగా వేసి కొంచెం ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే ఆయిల్లో మగ్గితేనే మనకు చేదు అనేది ఉండదు. పిల్లలు ఉట్టివి తినాలని అంటారు. చాలా బాగుంటుంది. ఇందులోకి మనం వట్టిమిరపకాయలు తీసుకుందాము. వట్టిమిరపకాయలు తీసుకొని బాగా వేయించుకొని పక్కకెట్టుకొని కొంచెం తీసుకోండి. ఇన్ని గానం వద్దు, నేను వేరే దానికోసం తీసుకున్నాను. కొంచెం 1 టీ స్పూన్ మెంతులు చూడండి, మినుములు, శనగలు ఇవన్నీ తీసుకున్న తర్వాత మనం వీటిని కొంచెం దూరగా వేయించుకోవాలండి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత మిక్సీలో వేసుకొని ఈ విధంగా 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. తర్వాత వాము వేసుకోండి. 1 స్పూన్ వాము వేసుకోండి. తర్వాత మనం కాకరకాయలు చూడండి ఎంత బాగా వేగిపోయాయో. కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా, ఇందులో వట్టిమిరపకాయలు, వెల్లిపాయలు ఈ విధంగా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకున్నాము. మిక్సీ పట్టిన తర్వాత చూడండి, ఇందాక వేగిన వాటిలోకి మనం ఈ పొడి వేస్తున్నాము. వేయించిన వాటిలో కొంచెం వేసుకోండి, ఎక్కువగా వేయకండి. కారం అనేది బాగుండదు. ఇంతకుముందుకు అంటే ఒట్టిగా వేయించి పెట్టిన వేపుడు అండి ఇది. మునగాకు వేపుడు చాలా మంచిది హెల్త్కి. చాలా బాగుంటుంది. వేసుకొని అప్పుడప్పుడు అన్నిట్లో వాడుతూ ఉంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఈ విధంగా చేసుకోవాలి. చూడండి, వీటన్నింటినీ కలిపేసి అన్నీ మునగాకు వేపుడులోకి వేసి తీసుకోవాలండి. చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.